నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 8, 2025 శనివారం నాటి ఫలితాలు అనగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనేది వివరంగా చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటకంలోనూ ప్రవేశించి గురువుకు దగ్గరలో ఉన్నాడు. సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, కుజుడు సింహంలోను, శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు, మేషం, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఈ రోజు మీకు భావోద్వేగాలకు, కోపానికి, అగ్రెసివ్ నేచర్కి, ఇలాగ చిరాకుగా ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితులతో మానసిక స్వాంతన లభిస్తుంది. మీకు ఎక్కడైతే బాగుంది అని అనుకుంటారో వారితో స్పెండ్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు పాలు, తేనె కలిపినటువంటి పదార్థాన్ని, అది స్వీటు అంటే పాయస రూపంలో కావచ్చు, లేదా పాలు తేనె విడివిడిగా కావచ్చు, చంద్రుడికి కనుక నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసు మీద ఆ ప్రభావం పడకుండా దీన్ని ఉదయం పూటే చేయండి, సాయంత్రం పూట కాదు. చంద్రుడి యొక్క ప్రభావము మీ మనసు మీద పడకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెల్లని రంగు. ఏ పని మీదైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు తెల్లని రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొన్ని విషయాలు ఆలస్యంగా పూర్తవుతాయి. అనుకున్న వెంటనే తొందరగా పూర్తి కావకపోవడము, కొన్ని ఇబ్బందులు రావడము జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సాయంత్రానికి మాత్రము ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చేందుకు దోహదపడతాయి. పెద్దల సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి ఉదయం పూట అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు నారింజ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. లాభదాయకమైన సమాచారం అందుతుంది. దీంతో పాటు ప్రయాణాలకు ఈ రోజు యోగ్యమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి పూజ చేయడం కానీ, అమ్మవారి ఆలయం దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక, అంటే పూజ చేసుకోవడం ఉదయం పూట కుదరని వాళ్ళు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు.